సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఆయన స్వగ్రామం బొప్పాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 82 లక్షల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వరుణ్ అనే 3వ తరగతి విద్యార్థికి వినికిడి లోపం ఉండడంతో తన సొంత ఖర్చులతో 6 లక్షల విలువ గల చెవి మిషన్ ని అందించారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడం పూర్వజన్మ సుకృతమని గ్రామస్తులు పలకరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎంపీ రఘునందన్ రావు. పార్లమెంట్ సభ్యులు మాధవనేని రగన్న గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. డిసైడ్ చేసుకున్నాకనే వదులుతుంది. పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం అని చెప్పి బొప్పాపూర్కి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ భవనానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ భవనం కోసం అని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు, అదే రకంగా లైవ్ స్టాక్ మిషన్ కోసం అని చెప్పి ఇంకొక బిల్డింగ్ కోసం అని 10 లక్షల రూపాయలు, మనం ఉన్నటువంటి పాఠశాల కాంపౌండ్ వాల్ కోసం ఒక 10 లక్షల రూపాయలు, పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ కోసం 2 లక్షల రూపాయలు, అదే రకంగా రైతన్నలు పండించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి ఒక గోదాం కట్టడానికి ఒక 30 లక్షల రూపాయలు. మొత్తం బొప్పాపూర్ గ్రామ పంచాయతీకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉపాధి హామీ పథకం కింద 82 లక్షల రూపాయలతో ఈ రోజు బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఈ పనుల అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గారితో కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాకు తెలిసినంత మటుకు దేశ చరిత్రలో ఒక పంచాయతీకి ఒకే దఫా 82 లక్షల రూపాయలు అనేది నాకు గుర్తున్నంత మటుకి ఏ ముఖ్యమంత్రి ఊరుకో తప్ప దాదాపు ఎవరి ఊరు కూడా వచ్చినాయని నేను అనుకోవట్లేదు.